హలో అండి, వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అంటే M1 నుండి ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ చూద్దామండి. ఫైండ్ డో యూ బై డో ఎక్స్ అండ్ డో యూ బై డో వై ఫర్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్. ఓకే, ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్కి సొల్యూషన్ అని పెట్టి మనకి ఏదైతే ఫంక్షన్ ఇచ్చారో ఆ గివెన్ ఫంక్షన్ నోట్ చేయాలి. ఓకే, గివెన్ ఏమి ఇచ్చారండి ఫంక్షన్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్. ఓకే, ఇది మనకి ఇచ్చిన గివెన్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనం డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే రెండు ఎట్ ఎ టైం ఫైండ్ అవుట్ చేయలేము కదా, విడివిడిగా ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాము, తర్వాత డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేద్దాం. ఇలా టూ ఫంక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇక్కడ మనకు ఫంక్షన్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఇచ్చారు కదా, అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయమని, అలానే విత్ రెస్పెక్ట్ టు వై చేయమని మీనింగ్. దాన్ని బట్టి డో యూ బై డో ఎక్స్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ యూ ఉంది కదా, ఇక్కడ యూ ప్లేస్లో మనకి ఏముంది అది ఇక్కడ నోట్ చేయండి. ఏముందండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్. ఓకే, ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్ గివెన్ ఫంక్షన్, అది నోట్ చేయాలి. నెక్స్ట్ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఈ డెరివేటివ్ అనేది, ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది దేని దానికి ఇండివిజువల్గా రాయండి. అంటే ఎలా రా, డో బై డో ఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ డో బై డో ఎక్స్ సెకండ్ టర్మ్ ఏముంది 2hxy ప్లస్ డో బై డో ఎక్స్ బీవై స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం చేస్తున్నది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి ఆ ఎక్స్ టర్మ్కి ఒక్కటే మనం పార్షియల్ డెరివేటివ్ అనేది చేయాలి. రిమైనింగ్ ఏదైనా ఉందో దాన్ని కాన్స్టెంట్గా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, విత్ రెస్పెక్ట్ టు చేస్తున్నది ఎక్స్ కాబట్టి ఓన్లీ ఎక్స్ టర్మ్స్ మాత్రమే ఇక్కడ ఉంచి, ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాన్స్టెంట్గా తీసుకోవాలి. ఇక్కడ రిమైనింగ్ ఉన్నది ఏంటి, ఏ కదా, ఏని ఇలా ముందుకు తీసుకొచ్చేయండి. నెక్స్ట్ డో బై డో ఎక్స్, ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ ఉంది ప్లస్, ఇక్కడ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం అంటే ఓన్లీ ఎక్స్ టర్మ్ మాత్రం ఇక్కడ ఉండాలి, రిమైనింగ్ కాన్స్టెంట్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి 2hxy ఉంది అంటే ఓన్లీ ఎక్స్ మాత్రమే ఇక్కడ ఉంటుంది, ఈ 2hy అనేది కాన్స్టెంట్గా వస్తుంది అంటే ముందుకు వచ్చేయాలి. 2hy డో బై డో ఎక్స్ ఎక్స్ ప్లస్, ఇక్కడ చూడండి మనం చేస్తున్నది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, బట్ ఇక్కడ ఎక్స్ టర్మ్ అనేది ఏమీ లేదు, మొత్తం ఉన్నది ఏంటి మనకి బీవై స్క్వేర్. ఈ మొత్తాన్ని కూడా కాన్స్టెంట్గా కన్సిడర్ చేస్తాము అంటే ఇలా ముందుకు రాసేసి బీవై స్క్వేర్ అని. నెక్స్ట్ డో యూ బై డో ఎక్స్ ఆఫ్, ఇక్కడ 1 తీసుకుంటాం, ఏమీ లేదంటే అక్కడ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు కదా, ఆ 1ని అక్కడ కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ, ఇక్కడ చూడండి సేమ్ ఫార్ములా మనకి డిఫరెన్షియేషన్ ఉంది కదా, డి బై డిఎక్స్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఫార్ములా ఉంది కదా, సేమ్ అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాము. అలా కన్సిడర్ చేసుకుంటే వాల్యూ ఎంత అవుతుంది 2x అవుతుంది. ఓకే, 2x ప్లస్ 2hy, ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 1 ప్లస్, ఇక్కడ ఏముందండి బీవై స్క్వేర్ ఉంది, ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0. ఓకే, ఆ 0ని సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది 2ax ప్లస్ 2hy, ఇక్కడ థర్డ్ టర్మ్ 0 అయిపోతుంది ఎందుకంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి మనకు ఉండేది ఏంటి ఓన్లీ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 2ax ప్లస్ 2hy వస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి, డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డో యూ బై డో వై ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ యూ అంటే మనకి స్టార్టింగ్ ఏదైతే ఇచ్చారో ఆ ఫంక్షన్ నోట్ చేయాలండి. ఏమి ఇచ్చారండి ఫంక్షన్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఇచ్చారు కదా, అది నోట్ చేయాలి. సేమ్ ప్రీవియస్గా చెప్పినట్టే దేని దానికి ఇండివిజువల్గా పార్షియల్ డెరివేటివ్ అనేది చేయాలి. డో యూ బై డో వై ఈక్వల్ టు, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఉంది కదా అంటే డో బై డో వై ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ డో బై డో వై ఆఫ్ 2hxy
ప్లస్ డో వై ఆఫ్ బి వై స్క్వేర్. ఇక్కడ ఏం చేయాలి అంటే మనం చేస్తున్నది విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి ఓన్లీ వై టర్మ్స్ మాత్రం ఇక్కడ ఉంచుతాము. రిమైనింగ్ ఏదన్నా ఉంటే దాన్ని కాన్స్టెంట్గా కన్సిడర్ చేస్తాం. అంటే డో యూ బై డో వై ఈక్వల్ టు ఇక్కడ చేస్తున్న విత్ రెస్పెక్ట్ టు వై, బట్ వై టర్మ్స్ ఏమీ లేవు. అప్పుడు ఎలా రాసుకుంటాము? ఈ ఏఎక్స్ స్క్వేర్ మొత్తాన్ని కూడా కాన్స్టెంట్గా రాసుకుని ఏఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ డో వై ఆఫ్ ఇక్కడ ఏమని తీసుకోవాలని చెప్పాను, 1 ఉన్నట్టు కన్సిడర్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ చూడండి విత్ రెస్పెక్ట్ టు చేస్తున్నది వై, ఇక్కడ బట్ మనకున్నది ఏంటి 2hxy ఉంది. అంటే ఈ 2hxని కాన్స్టెంట్గా తీసుకోవాలి. నెక్స్ట్ డో వై ఆఫ్ వై మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి డో వై ఇక్కడ వై స్క్వేర్ టర్మ్ ఉంది, అంటే బీని మాత్రమే కాన్స్టెంట్గా తీసుకుని వై స్క్వేర్ని పార్షియల్ డెరివేటివ్ అనేది చేయాలి. ఓకే, ఇలా రాసిన తర్వాత డో యూ బై డో వై ఈక్వల్ టు ఇక్కడ చూసుకుంటే ఏఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్కి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది 0 అయిపోతుంది. ప్లస్ ఇక్కడ 2hx డో వై ఆఫ్ వై వాల్యూ ఎంత అండి 1. ప్లస్ ఇక్కడ చూసుకుంటే x టు ద పవర్ ఆఫ్ n ఫార్ములా అని చెప్పాను కదా, అలా వేసుకుంటే ఇక్కడ ఈ వాల్యూ ప్లేస్లో ఏం వస్తుంది మనకి 2y వస్తుంది. ఓకే, ఫైనల్గా డో యూ బై డో వై ఈక్వల్ టు ఏమొస్తుంది, డో యూ బై డో వై ఈక్వల్ టు ఈ టర్మ్ 0 అయిపోతుంది కదా, రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి 2hx ప్లస్ 2by. ఓకే, ఇదేమో డో యూ బై డో వై, పైన మీకు చేసిందేమో డో యూ బై డో ఎక్స్ ఎంత వచ్చింది 2ax ప్లస్ 2hy. ఇలా చేయాలండి. ఇది చెప్పింది మీకు ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్. అర్థమైందా? ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ డో యూ బై డో ఎక్స్ అండ్ డో యూ బై డో వై ఫర్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఇలా సొల్యూషన్ అని పెట్టండి, గివెన్ ఫంక్షన్ ఏంటో నోట్ చేయండి. ఓకే, గివెన్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఏమి ఇచ్చారండి, ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, ఇది గివెన్ ఫంక్షన్. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ యూ ఫంక్షన్ ఇక్కడ ఏముంది అది ఇక్కడ నోట్ చేయండి, ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్. ఓకేనా, ఇది ఇచ్చిన ఫంక్షన్. నెక్స్ట్ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు ఇండివిజువల్గా పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేసుకోండి. అంటే ఎలా రాయాలి, డో బై డో ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ వై ఇంటూ సైన్ ఎక్స్. మనం ఇప్పుడు చేస్తున్నది ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఎక్స్ టర్మ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం కదా. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ చూసుకుంటే ఇది ఎక్స్ టర్ము, ఇది వై టర్ము. మనం చేస్తున్నది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి మనం ఇప్పుడు ఓన్లీ ఆ ఎక్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. రిమైనింగ్ ఏమైనా ఉంటే దాన్ని కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఇక్కడ ఏముంది, సైన్ వై ఉంది కదా, ఆ సైన్ వైని కాన్స్టెంట్గా తీసుకోండి. నెక్స్ట్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, అంటే ఓన్లీ ఎక్స్ టర్మ్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, అంటే సైన్ ఎక్స్ని కన్సిడర్ చేస్తాము, వైనేమో కాన్స్టెంట్గా తీసుకుంటాం, అంటే వైని ముందుకు రాసేయండి. డో బై డో ఎక్స్ సైన్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు సైన్ వై ఇంటూ ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 1 ప్లస్ వై ఇంటూ ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి, కాస్ ఎక్స్. ఓకే, ఫైనల్గా మనకి ఏమొచ్చింది, డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు సైన్ వై ప్లస్ వై కాస్ ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ డో యూ బై డో వై ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ యూ అంటే స్టార్టింగ్ మనకి ఇచ్చిన ఫంక్షన్ నోట్ చేయాలని చెప్పాను కదా, ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, డో యూ బై డో వై ఈక్వల్ టు ఇప్పుడు ఇండివిజువల్గా అప్లై చేయండి పార్షియల్ డెరివేటివ్ అనేది. డో బై డో వై ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ వై
ప్లస్ డో వై ఇంటూ వై ఇంటూ సైన్ ఎక్స్. అంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి, పార్షియల్ డెరివేటివ్ అనేది విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. అంటే డో యూ బై డో వై ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి వై టర్మ్స్ని మాత్రమే మనం పార్షియల్ డెరివేటివ్ చేస్తాము. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే వాటిని కాన్స్టెంట్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఎక్స్ అనేది ఉంది కాబట్టి కాన్స్టెంట్గా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ డో వై సైన్ వై ప్లస్ ఇక్కడ కూడా వైని కన్సిడర్ చేసుకుంటాం, సైన్ ఎక్స్ని ఏమో కాన్స్టెంట్గా తీసుకుంటాం. సైన్ ఎక్స్ బై డో వై ఆఫ్ వై. ఓకే, నెక్స్ట్ డో యూ బై డో వై ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డో వై ఆఫ్ సైన్ వై ఈక్వల్ టు ఎంత, కాస్ వై కదా, కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డో వై ఆఫ్ వై వాల్యూ ఎంత అండి, 1. ఓకే, ఫైనల్గా మనకి డో యూ బై డో వై ఎంత వచ్చింది, డో యూ బై డో వై ఈక్వల్ టు ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్. ఇదే ఆన్సర్. ఓకే, డో యూ బై డో ఎక్స్ ఏమో సైన్ వై ప్లస్ వై కాస్ ఎక్స్ వచ్చింది. డో యూ బై డో వై ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ వచ్చింది. ఓకే, అర్థమైందా అండి. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై దెన్ ప్రూవ్ దట్ ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు 1. ఫంక్షన్ అనేది యూ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అయితే ఏమని ప్రూవ్ చేయాలంట, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై అనేది ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. ఇలా సొల్యూషన్ అని పెట్టండి. గివెన్ ఫంక్షన్ ఏంటో నోట్ చేయండి. గివెన్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇలా నోట్ చేసిన తర్వాత మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, మనం ప్రూవ్ చేయాలి అంటే మనకి డో యూ బై డో ఎక్స్ ఏంటో తెలియాలి, అలానే డో యూ బై డో వై ఏంటో కూడా తెలియాలి కదా. అలా తెలిస్తేనే కదా మనం ప్రూవ్ చేయగలం. అంటే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో ఎక్స్ ఆఫ్ యూ అంటే ఏమి ఇచ్చారు మనకి ఫంక్షన్, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇచ్చారు ఫంక్షన్. ఓకే, ఇక్కడ మనకి డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1/x కదా. ఇది మొత్తాన్ని మనం ఎక్స్గా కన్సిడర్ చేసుకుంటే ఈ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, 1/x కదా. అంటే 1/x ప్లస్ వై మళ్ళీ ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ 1/x ప్లస్ వై ఇంటూ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వేస్తున్నాను చూడండి, డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉంది. మనం చేయాల్సింది ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. అంటే దీని ఇప్పుడు ఎలా రాస్తాము, డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డో ఎక్స్ ఆఫ్ వై అని ఉంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, 1 ప్లస్ ఇక్కడ మనం చేయాల్సింది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, బట్ ఇక్కడ ఉన్నది వై. అంటే ఆ వైని కాన్స్టెంట్కి ఇలా ముందుకు తీసుకొచ్చేస్తాము. ఇక్కడ ఏమని రాస్తాము, డో ఎక్స్ ఆఫ్ 1 అని తీసుకుంటాం. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్లో చెప్పాను కదా. నెక్స్ట్ 1 ప్లస్ వై ఇంటూ డో ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత, 0. అంటే 1 ప్లస్ వై ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది కదా. అంటే 1 ప్లస్ 0 అవుతుంది. 1 ప్లస్ 0 ఈక్వల్ టు ఎంత, 1. ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి ఎలా వస్తుందంటే 1 ప్లస్ 0 అని వస్తుంది. ఓకే, 1 ప్లస్ 0 అంటే 1 కదా. అంటే ఫైనల్గా ఏమొస్తుంది, 1/x ప్లస్ వై వస్తుంది. ఏది, డో యూ బై డో ఎక్స్. అర్థమైందా, నేను రఫ్ వర్క్ పక్కన చేశాను చూసుకోండి. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేంటి, డో యూ బై డో వై చేయాలి. అంటే డో వై ఆఫ్ యూ అంటే ఫంక్షన్ ఏమి ఇచ్చారు, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కదా. ఓకే, డో వై ఆఫ్ లాగ్ వై అంటే 1 అని రాసుకుంటాం కదా. అంటే 1/x ప్లస్ వై. నెక్స్ట్ డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ వై తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది, ఇక్కడ కూడా రఫ్ వర్క్ చేస్తున్నాను చూడండి. డో వై ఆఫ్ ఏమని ఉంది, ఎక్స్ ప్లస్ వై అని ఉంది. దీన్ని ఎలా రాసుకోవాలి ఇప్పుడు మనం, డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ డో వై ఆఫ్ వై. ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాము, బట్ ఇక్కడ ఉన్నది ఏంటి, ఎక్స్. అంటే ఎక్స్ని ఇలా ముందుకు రాసేసుకుంటాము. నెక్స్ట్ డో వై ఇక్కడ ఎలా తీసుకుంటాం, 1 తీసుకుంటాం. అలానే డో వై ఆఫ్ వాల్యూ ఎంత, 1. ఇక్కడ డో వై ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత, 0 ఇంటూ ఎక్స్ అంటే 0 అయిపోతుంది కదా. 0 ప్లస్ 1 అవుతుంది. 0 ప్లస్ 1 అంటే ఎంత, 1. అంటే ఇది మనం సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది, వాల్యూ 1 వస్తుంది. అంటే 0 ప్లస్ 1 అలా వస్తుందండి. అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, 1/x ప్లస్ వై ఆఫ్
0 ప్లస్ 1. 0 ప్లస్ 1 అంటే ఫైనల్గా ఏమని రాసుకోవచ్చు, 1/x ప్లస్ y అని రాసుకోవచ్చు కదా. మనకు ఇప్పుడు ∂u/∂x తెలిసింది, అలానే ∂u/∂y తెలిసింది. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, x ఇంటూ ∂u/∂x ప్లస్ y ఇంటూ ∂u/∂y ఈక్వల్ టు x ఇంటూ ∂u/∂x ఎంత వచ్చింది మనకి, 1/x ప్లస్ y వచ్చింది. అలానే ప్లస్ y ఇంటూ ∂u/∂y కూడా ఎంత వచ్చింది, 1/x ప్లస్ y వచ్చింది కదా, అదే నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, x/x ప్లస్ y ప్లస్ y/x ప్లస్ y అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, డినామినేటర్లో x ప్లస్ y అవుతుంది. ఇది 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ x అంటే x ప్లస్ ఇది కూడా అంత 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ y అంటే y అంటే x ప్లస్ y/x ప్లస్ y ఈక్వల్ టు ఎంత, 1 కదా. అంటే ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొచ్చింది, x ఇంటూ ∂u/∂x ప్లస్ y ఇంటూ ∂u/∂y ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే ప్రూవ్ అయింది కదా, హెన్స్ ప్రూవ్డ్ అని రాసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వరకు మీకు చెప్పింది ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అండి. నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ చూద్దాం. మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లంలో డౌట్ ఉంది అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఏదైనా ప్రాబ్లం కావాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.